గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ నెలలో ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు. సో దీనికి తోడు పంచగ్రహ కూటమి మరి వీళ్ళకి ఏదన్నా మేలు చేకూరుతుందా? లేదంటే ఏదన్నా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీనరాశి వారు ఫిబ్రవరిలో ఒకటే విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి, అది డబ్బు విషయం. అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, కానీ ఎక్కువగా మీనరాశి వారు మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఫిబ్రవరిలో బ్యాంకు మోసాలు కానీ, లేకపోతే ఎవరికైనా ఇచ్చి వాళ్ళు తప్పిపోవటం కానీ, లేకపోతే అదిగో ఇక్కడెక్కడో పెట్టాము పోయాయి అనేటువంటి వార్తను వినటం కానీ, లేకపోతే ఎప్పుడంతా వస్తున్నాయి కదా ఫోన్లలో ఓటీపీ చెప్పండి అన్నట్టు ఆ విధంగా మ్యాజిక్ జరిగి మాయమైపోవటం కానీ ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరికి కూడా ఎక్కువగా మన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుని లోకు అవ్వకుండా ఉంటాం. ఈ రెండిట్లో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకి యథావిధిగానే ఉంటుంది. ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగాన్నే వీళ్ళు గత సంవత్సరం నుంచి చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అయినప్పటికీ కొంతమందికి సంతృప్తి ఉంటుంది. మిత్రులు ఉన్నారనో, స్నేహితులు ఉన్నారనో, ఏదో ఒకటి దాచిపెట్టేవాడు ఉన్నాడనో ఉంటుంది. కానీ అది తాత్కాలికం మాత్రమే. అతి త్వరలో ప్రమాదం కూడా ఉంటుంది. ఉద్యోగం రీత్యా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా ఇప్పటిదాకా మనం సుఖపడినవన్నీ కూడా ఒక్క దెబ్బతో తోసుకెళ్తాయి. కాబట్టి మీనరాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటాం మంచిది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఏదో తమ వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తారు, కానీ తొందరపాటుతో వీళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టరు, నిర్ణయాలను తీసుకోరు. కాబట్టి పెద్దగా వ్యాపారపరంగా పెద్దగా వీళ్ళకి నష్టం ఉండకపోవచ్చు. వ్యక్తిపరంగా ఏదైనా ఉండొచ్చేమో తప్ప వ్యాపారపరముగా అయితే నష్టము లేదు అని మనం తెలుసుకోవచ్చు. ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు వీళ్ళకి? ఆర్థికము అనేటువంటిది ఉద్యోగము వ్యాపారం ద్వారానే ఉంటుంది. కాబట్టి రెండు కూడా నార్మల్గానే ఉంటాయి, అంత హైఫైగా ఉండదు. ఆర్థికం గురించే కదా మనం చెప్పేది, మోసపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మోసపోతే మాత్రం నష్టం చెవి చూడాల్సి వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరంగా ఏ విధంగా ఉంటుంది ఊరుగారు వీళ్ళకి? సమాజంలో పేరు ప్రఖ్యాతులు అంటే పెద్దలని కలుస్తారు, పెద్దలు పరిచయాలు ఉంటాయి, కానీ పెద్దల నుంచి పెద్దగా వీళ్ళకి ఉపయోగం ఉండదు. వీరు చెప్పుకోవాల్సిందే తప్ప వాళ్ళు నాకు తెలుసు నీకు తెలుసు అని వాళ్ళకైతే పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు అని నా భావన. సో ప్రజెంట్ వీళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు కదా గురుగారు, ఎటువంటి విషయాలకి చాలా దూరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత కాలం వీళ్ళ? ముఖ్యంగా చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి. అలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఏలినాటి శని ప్రభావం, ఇప్పుడు ఏలినాటి శని వీళ్ళకి మీనరాశిలో శని ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్గా నిలుస్తుంది. సో ఇప్పుడు ధర్మ కార్యక్రమాలు చేయాలి, కుటుంబానికి అంగరక్షకుడిలా ఉండాలి. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు వీరు దాచుకుందైనా దోచుకుందైనా కుటుంబాన్ని పెట్టి కాపాడుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదన్నా సలహాలు సూచనలు ఏదన్నా ఇస్తారా గురుగారు? ఇన్వెస్ట్ పరంగా అంటే కనుక షేర్స్లో పెట్టుకోవచ్చు, ఓకేనా అండి. మంచి భూమి మీద పెట్టచ్చు, బంగారం కొనవచ్చు. ఆర్థికంగా వీళ్ళు కొంత నిలదొక్కుకోవాలి, రానున్న తరాల వారికి మంచి చేయాలి అని అనుకుంటే చాలా చక్కగా వీళ్ళు స్కూల్ ఉంటుంది కదా, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ స్కూల్స్, విద్యా సంస్థల మీద పెట్టుబడులు పెట్టిన అటువంటి షేర్స్ కొన్నా, పెట్రోలింగ్ షేర్స్ కొన్నా వీళ్ళకి చాలా లాభాన్ని చేకూరుతుంది. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటారు, కానీ కొంచెం మొండి వైఖరి ఉంటుంది. ఈ మాసంలో ద్వితీయార్థంలో పంచగ్రహ కూటమి విద్యార్థులకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా శారీరకమైనటువంటి సంబంధాలని ఎక్కువగా పెట్టుకోకపోవటం అనేటువంటిది ఆడవారికి చాలా మంచిది. తద్వారా అనేక రోగాలకు కానీ లేదా మానసిక క్షోభకి కానీ గురవుతారు. వాళ్ళ రేపట్లో పిల్లలకి మనం చెప్తున్నాం కానీ వాళ్ళు వినే ఆలోచనలు లేరు. అంటే శారీరకముగా ఎవరితో ఎటువంటి సంబంధాన్ని భర్త కాని వాడితో పెట్టుకోవడం అనేటువంటిది అంత ఉపయుక్తము కాదు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే. తద్వారా కొంత అనారోగ్య సమస్యలు రావటం, అవి మనిషిని కృంచివేయటము, దిగజారుడు ఆలోచనలు రావటం జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు?
నిరుద్యోగులకి ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొంత పర్వాలేదు, ప్రయత్నం అయితే గట్టిగా చేయాలి. శుభకార్యాలకి అనుకూలంగానే ఉంటుందంటారా? ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా వీళ్ళు? ఏలినాటి శని ప్రభావం వలన వివాహమైనటువంటి స్త్రీ పురుషులకి సంతాన యోగం ఉంటుంది, సంతానం పొందుతారు. ఇక ఓవరాల్గా మహాశివరాత్రిని వీళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటే వీళ్ళకి కలిసి వస్తుందంటారు గురుగారు? మీనరాశి వారు స్ఫటిక శివలింగానికి కానీ లేకపోతే సాలగ్రామ శిలతో అంటే నల్ల శిలతో ఉన్నటువంటి శివుడికి కానీ అభిషేకం చేయడం ద్వారా ప్రశాంతత పొందుతారు. పంచగ్రహ కూటమి రోజున గోసేవ చేయటము, పిల్లల పేరుతో కానీ పెద్దల పేరుతో కానీ నవగ్రహ శాంతిని చేయించుకుంటాం ఉత్తమం. ఇక ఎక్కువగా ఇతరులతో మాయ మాటలతో చాలా మంది మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో. సో ఈ చెప్పుడు మాటలకి మోసపోకుండా ఎవరు మన వాళ్ళు, సో ఎవరు మనకు హాని చేస్తున్నారు, ఈ క్లారిటీ ఆఫ్ థాట్ రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు ప్రస్తుతానికి? అది అనుభవంతోనే వస్తుంది తప్ప మనం చెప్తే అస్సలు రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రాశి వారికైనా సరే అనుభవం. మనం చెప్పామనుకోండి, ఎవడో చెప్పన్నాడు చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి అనుభవంతోనే, మోసపోయేవాడికి మోసపోవద్దని చెప్తే వాడు పోయేదాకా వాడు మోసపోతున్నాడని తెలియదు. ఒకసారి మోసపోయినా కూడా పదే పదే మోసపోతున్నాడు అంటే కనుక వీడి బుద్ధి వంకర, వీడి మనిషి వంకర అని మనం తెలుసుకోవాలి. కుటుంబం జాగ్రత్త పడాలి అంతే. ఈ యొక్క మాఘమాసంలో మాఘ అమావాస్యకి మంగళవారం అంటే ఫిబ్రవరి 17, 2026 మనకి పంచగ్రహ కూటమి వచ్చింది. శుక్ర, బుధ, బృహస్పతి, అంగారక, చంద్రగ్రహములతో కూడుకున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి మానవాళికి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గ్రహాలంటేనే మానవులకి ఉపయోగపడేవి. ఇవి పంచగ్రహాలు కూడా సూర్యుడు ఉన్నటువంటి రాశిలోకి ఏకకాలంలో రావటం చేత కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి కష్టాలని, దుఃఖాలని, బాధలని ఇచ్చినప్పటికీ కొన్ని రాశుల వారికి చాలా విశేషంగా ఉంటుంది. మనం ఫర్ సపోజ్ మేషాది, వృశ్చిక, కర్కాటక రాశుల వారికి బాగున్నప్పుడు మీనము, కుంభరాశి, ధనుస్సు రాశి వారికి, తులా రాశి వారికి కొంత ఇబ్బందులు ఉంటాయి. అలాగే కన్య, ఇంకొక మిథున రాశి, వీళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో 12 రాశుల వారు తప్పనిసరిగా మన శుభంకరి గోశాలలో జరిగేటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి నవగ్రహ శాంతిలో పాల్గొనండి. కింద మీకు కనిపిస్తున్నటువంటి మన దేవాలయ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ గోత్రనామాలను ఎన్రోల్ చేసుకుని ఈ యాగంలో పాల్గొని సంపూర్ణముగా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని గోమాత అనుగ్రహంతో పొందండి. జై శుభంకరి. పంచగ్రహ కూటమి మీ అందరికీ కూడా శుభాన్ని కలిగించుగాక. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ప్రత్యేకంగా ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.